ఈరోజు అనేకులు చీకటిలోనే బ్రతుకుతున్నారు. ఇది చీకటి లోకం, చీకటి ఏలుతున్న కాలం. లోకమంతా చీకటే. చీకటి అని అంటే సాయంకాలం గడిచిన తర్వాత కలిగే ఆ డార్క్నెస్ కాదు. చీకటి అంటే అపవిత్రత నింపబడిన లోకం అని అర్థం. ఎక్కడ చూచినా అపవిత్రతే. మంచి ఎక్కడైనా కనబడుతుందా? ఎక్కడ చూచినా అపవిత్రతే. లోకమంతా పాపముతో నింపబడిన వేళ తన ప్రజలు వెలుగుగా ఉండాలని ఆ వెలుగునివ్వటానికి ప్రభు వస్తా ఉన్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క చీకటి ఆవరించి ఉంది. కొంతమందికి ఫోనులు అనే డార్క్నెస్కి, చీకటికి బానిసలైపోయారు. అవునా కాదా? అది ఉంటేనే తిండి, అది ఉంటేనే ఆనందం, అది ఉంటేనే అదొక సంతోషం. అది లేకపోతే ఆ రోజు గడవదు. ఇంకా దాంతోనే జీవితం అంతా దాంతోనే. అది అవగానే మరలా ఛార్జింగ్ పెడతారు, ఉదయాన్నే అవగానే మరలా దాంతోనే ఉంటారు. టింగ్ అని మోగానే అర్జెంటుగా ఏం ప్రాణం పోతుందో అన్నట్టుగా చూస్తారు. అది ఆరాధనలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాస్తవం. ఈరోజు మనిషి చీకట్లోనే బతుకుతున్నాడు. మరికొంతమంది టీవీలకి, మరికొంతమంది సినిమాలకి, మరికొంతమంది రాజకీయ నాయకులకి, మరికొంతమంది సినిమా యాక్టర్లకి, లోకములో యేసును నమ్మామని చెప్పుకుంటున్న కొంతమంది సాతాను భ్రమలో పడి చీకటి అలుముకుని చీకటి లోకంలో బ్రతుకుతూ ఉంటే, నేను నమ్మిన వారు చీకటిలో ఉండకూడదు నిమిత్తము వారికి వెలుగునిచ్చినకు నేను వస్తా ఉన్నాను. ఇది నా ప్రభు చెప్పాలనుకుంటున్న మాట.